నమస్తే ఫ్రెండ్స్. మన పండుదాడు సీజన్ ఇది. ఏ చెట్టు అయినా కూడా ఇప్పుడు అన్నీ కూడా మొత్తం చిప్పతాళ్ళే ఉంటాయి. మనకు పలుకు ఎట్లా దంగాలి, ఏ రకంగా పలుకు దంగినాక తర్వాత ఏ రకంగా ఉడితే అది మనకు మంచి కళ్ళు వస్తుంది, అది తాడు వచ్చేది రాంది కూడా మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఒక 3 రోజులు కరెక్ట్ 3 రోజులు కనుక మనం చెట్టు ఎక్కినట్టు మంచిగా కరెక్ట్ గీసినట్టయితే ఆ ఉట్టేదాన్ని బట్టే మనకి తాడు వస్తుందా రాదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఆల్రెడీ. దాన్ని నువ్వు చూపిస్తాను నేను. ఇది ఎట్టెప్ తాడు అంటారు దీన్ని. ఇంత ఎండలాగా వచ్చినా కూడా ఖచ్చితంగా ఇది తాడు వస్తుంది. కానీ ఈసారి అయితే మరీ విపరీతమైన ఎండలు చేయబట్టి ఆ చెట్టు ఒకటి ఏమైందంటే బాగా ఆరిపోవడం పెట్టింది, వచ్చింది కానీ అయినా కూడా కొద్దిగానే పడ్డది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కోసం అవి తీసేసి ఈ గెలలు చూడండి. ఇది పలుకు కంప్లీట్గా ఈ పలుకు దంగి మాకున పడ్డది. ఇది మాకున పడ్డాక తర్వాత ఈ రకంగా పుట్టిందంటే మాత్రం ఈ తాడు వచ్చినట్టు, డెఫినెట్లీ వచ్చినట్టు. పలుకు దంగాలి. పలుకు అనేది దంగింది అంటే మనకు పలుకు దంగి ఈ కాయ కోసిన తర్వాత పలుకు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ మాకు ఇది ఎక్కడ దాకా అంత లోపల దాకా ఉంటుంది. అంటే దరిదాపుగా 1/2 ఇంచు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచు ఈజీగా 1/2 ఇంచు. కొన్ని కాయలకైతే కొంచెం ఇంకా 1/2 ఇంచుకి ఎక్కువ ఇంచు దాకా కూడా ఉండేవి ఉంటాయి. అందరూ అనుకుంటే కుసకే ఉన్నాయి కదా, ఇది ఇదంతా ఉట్టి మూకుడే కదా అనిపిస్తుంది. కానీ కాదు, ఇందులో ఉండే పలుకే మనకు చాలా ఇంపార్టెంటు. ఆ పలుకు కనుక ఊసింది అంటే నువ్వు ఈ మాకుని గీయలేవు. గీసినది ఉత్త బెండు తెల్లగా ఉత్తగానే గీస్తుంటే ఉత్త పుట్టొస్తుంది తప్ప కళ్ళు రాదు. అదే పలుకు ఊసిపోకుండా ఉండి నీట్గా మనం ఒక రోజు ఈరోజు కాయలు కోసినామంటే రేపు మళ్ళీ మనం దాన్ని సాయంత్రం చిప్పల దగ్గర వేయాలి. తెల్లారి పొద్దున సాయంత్రం, మళ్ళీ తెల్లారి పొద్దున సాయంత్రం. ఆ రోజు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా లొట్లు కట్టాలి. లొట్లు ఈ సంచులు కూడా మంచి తట్టు సంచులు కట్టినట్టయితే ఈ సంచులు అయితే ఏమవుతుందంటే వాటర్ పడుతుంది, మళ్ళీ కిందికి పోతుంది, జారిపోతాయి. కుండల మన కళ్ళులో నీళ్ళు పడకుండా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మంచి గాలి వస్తుంది. కళ్ళు ఏంటంటే కళ్ళు మసలది. లొట్టిల కళ్ళు మసలకుండా వడి పులుపు అట్లా రాకుండా కళ్ళు సప్పచేదిగా మంచిగా తీయచేదిగా కమ్మగా కళ్ళు కూడా శుభ్రంగా మంచిగా నీట్గా ఉంటుంది. ఈ సంచి మాత్రం డెఫినెట్లీ వర్క్ సంచులు గుడ్డలు కాకుండా ఇదే సంచి. ఈ సంచి ఒకటి 30 రూపాయలకి ఏమో దొరుకుతుంది. వీటిని పప్పు సంచులు అంటారు. ఈ పప్పు సంచులు కనుక తీసుకున్నట్టయితే మంచి మనకు చాలా అవసరం వస్తుంది. ఇవే అల్కగా ఉంటాయి. సంచి కూడా మనకు 20 రూపాయలతో వేయేది ఏమీ లేదు. 20 రూపాయలు 30 రూపాయలు అలా తీసుకుంటే పెద్ద నష్టం ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ చెట్లు కూడా మొత్తం నాయే, నేను ఒక్కనే ఎక్కితే ఇక్కడ కంప్లీట్ చాలా ఉంటాయి. నా వీడియోలో ఏంటంటే చెట్టు మీద ఉండేసరికి సరిగ్గా వస్తలేదు. ఇది చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చెట్టుకైతే ఇంకా ముందుగాలు ఉన్నాయి. దానికి 1-2 గెలలు లేతే ఉన్నాయి. ఇక్కడ కొంచెం లేట్గా వెళ్ళినాయి చెట్లు.